ఓకే, బైబిలు గ్రంథములో వ్రాయబడని, దేవుడు తన గ్రంథములో వ్రాయించని క్రైస్తవ పండుగల విశేషమేమిటి అనే సంగతి, చరిత్రపరమైన కొన్ని సంగతులు చూసి ఈ దినము మనము ధ్యానించబోయేటువంటి అంశము యేసు పుట్టుక వెనుక లేక రాకడ వెనుక పరమార్థం ఏంటి అనేటువంటి ఒక భాగాన్ని ఆలోచిస్తాం సమయమును బట్టి. బైబిలు గ్రంథములో వ్రాయబడని, ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి ఉత్సవమైన పండుగగా దొరికినటువంటిదే క్రిస్మస్ అనే పండుగ. అలాగే ఈస్టర్ అనే పండుగ, అదేవిధంగా గుడ్ ఫ్రైడే అనే పండుగ. ఇవి మూడు క్రైస్తవ మహాలోకానికి బైబిల్ను సంపూర్ణంగా నమ్ముతున్నవారు, బైబిలు అర్థం కాని వారు కూడా దీనిలో పడిపోవటం అనేది జరిగింది. అసలు ఎందుకు పడిపోయారు ఇందులో అని ఆలోచిస్తున్నప్పుడు వీటి వెనుక ఉన్నటువంటి చరిత్రపరమైన సంగతులు మనకు తెలియాలి. క్రిస్మస్ అనగా అర్థం ఏంటి, అసలు పదం క్రైస్తవ సంఘములోనికి ఎలా వచ్చింది, ఆ పదం ప్రభుత్వములో ఎలా ముద్రించబడింది. ఈ క్రిస్మస్ అనే పదం రెండు భాషల పదం. ఒకటేమో ఇంగ్లీషు భాషలో నుంచి వచ్చిన పదం, రెండవది లాటిన్ భాషలో నుంచి వచ్చిన పదం. ఇందులో ఇంగ్లీషు భాషలో నుంచి వచ్చిన పదం ఈ క్రిస్మస్లో ఏంటి అంటే క్రైస్ట్ అనేది ఇంగ్లీష్ పదం. ఇక లాటిన్ భాషలో నుంచి వచ్చిన పదం ఏంటంటే మాస్. ఈ రెండు కలిపితేనే క్రైస్టమాస్ అనే పదం వచ్చింది. ఇప్పుడు క్రీస్తు ఎవరో మనకు అర్థమైపోయింది తెలుగులో, క్రైస్ట్ అంటే క్రీస్తు. ఇప్పుడు మాస్ అంటే ఏందో మనకు అర్థం కావాలి, మాస్ అంటే ఏందో అర్థం కావాలి. మాస్ అనే లాటిన్ పదానికి ఆరాధన అని అర్థం. ఆరాధన. ఇప్పుడు ఈ రెండు పదాలు కలిపాం గనక ఇక్కడ తీసుకొచ్చి ఆ ఆరాధనను ఇక్కడ పెట్టేసేయాలి. పెడితే ఏమైంది, క్రిస్మస్ అంటే ఏమైంది, క్రీస్తు ఆరాధన. క్రీస్తు ఆరాధన, దానినే క్రిస్మస్ అంటారు. క్రిస్మస్ అనే పదం పాపము కాదు, క్రిస్మస్ అనే పదం చెడ్డది కాదు, క్రిస్మస్ అనే పదం వాడకూడనిది కాదు, క్రిస్మస్ అనే పదం బైబిల్లో లేనిది కాదు. క్రిస్మస్ అనే పదం ఎలా ఉంది అంటే క్రీస్తు ఆరాధన అనే అర్థమిచ్చే పదమే క్రిస్మస్. ఇప్పుడు ఈ పదం ఎందుకు వచ్చింది అని మనకు తెలియాలి. అసలు ఈ పదం ఎందుకు వచ్చింది ప్రపంచ క్రైస్తవ్యములోనికి, ఈ పదం ఎందుకు, ఈ వర్డ్ ఎందుకు వచ్చింది? కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న దినాలలో, అంతకుముందే ఆ సామ్రాజ్యం మేరీ మాతను పూజించేటువంటి వారుగా ఉన్నటువంటి వీళ్ళు, ఈ మేరీ మాతను పూజిస్తున్న ఈ సామ్రాజ్యమే క్రీస్తు పూర్వకాలములో ఒకనాడు తమూజ్ అనేటువంటి సూర్యదేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. సూర్యదేవుణ్ణి ఆరాధించే వీళ్ళు, మేరీ మాతను పూజించడానికి కన్వర్ట్ అయిన వీళ్ళు యేసుక్రీస్తును ఆరాధించేవారుగా చేయబడ్డారు. ఎలా చేయబడ్డారు? ద అలెగ్జాండర్ గ్రేట్ అనే వ్యక్తి తరచుగా చుట్టూ ఉన్న దేశాలతో యుద్ధానికి వెళ్తూ నిట్ట నిలువున ఓడిపోయేవాడు. ద అలెగ్జాండర్ గ్రేట్ ఓటమిని సహించుకునేవాడు కాదు, కానీ తరచుగా ఓడిపోయాడు. ఒక దేశం మీద ఒక దేశం అలా ఓడిపోయాడు. అసలు ఆయన అనుకున్నటువంటి ధ్యేయం ఏంటి? అన్ని రాజ్యాలను గెలవాలి, నేనే దానికి కింగును కావాలనుకున్నాడు ద అలెగ్జాండర్ గ్రేట్. ఆయన అనుకున్న దానికి విరుద్ధంగా ఓడిపోవటం ప్రారంభించాడు.
అప్పుడు ఈ అలెగ్జాండర్ గ్రేట్ గారు గెలవటానికి సిలువను నమ్మాడు. ఒక సిలువ కొయ్యను చేయించుకొని ఆ సిలువను ముందు పెట్టుకొని యుద్ధ రంగములోనికి వెళ్ళేసరికి విజయం వచ్చేసింది. అప్పటి నుండి అలెగ్జాండర్ ద గ్రేట్ అనే వ్యక్తి సిలువ దేవుడే నిజమైన దేవుడు, నాకు విజయాన్ని ఇచ్చింది ఈ దేవుడే అని సిలువ దేవుణ్ణి గొప్పగా చేశాడు. రోమా సామ్రాజ్యంలో గొప్పగా చేశాడు. ఎంత గొప్పగా చేశాడు అనంటే, నా సామ్రాజ్యములో ఇంకెవ్వడు ఎవ్వరిని ఆరాధించొద్దు, క్రీస్తునే ఆరాధించాలి. ఎందుకంటే సిలువ వేయబడిన ఆ యేసు క్రీస్తు యొక్క సిలువ కొయ్య ద్వారానే విజయం జరిగింది. నా జ్ఞానంతో, నా తెలివితో, నా బలంతో కాలేదు అని ద అలెగ్జాండర్ గ్రేట్ గుడ్డిగా ముక్కు సూటిగా ఆయన యేసు క్రీస్తును విశ్వసించేవాడిగా తయారు కావటంలో భాగంగా ఒక బలమైన చక్రవర్తిగా ఉన్నాడు గనక ఆయన ఆ సామ్రాజ్యాన్ని క్రీస్తు సామ్రాజ్యంగా మలిచేశాడు. 11వ శతాబ్దం వచ్చేటప్పటికి ఆ సామ్రాజ్యాన్ని ఏలటానికి కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి అధికారంలోకి వచ్చాడు. ఈ కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి అధికారములోనికి రాగానే ఏం జరిగింది అంటే, ఈ రోమా, బ్రిటన్, జర్మనీ ఈ సామ్రాజ్యాలన్నీ కూడా 10 సామ్రాజ్యాలు ఉంటాయి. ఇవన్నిటికీ కేంద్రం రోమా. ఈ 10 రాజ్యాలలో ఏం జరిగింది అంటే అంత కలగురగంపైపోయింది. ఒక భాగమేమో యేసును ఆరాధించేవారుగా ఉన్నారు, మరొక భాగమేమో యేసును కన్న తల్లి పవిత్రురాలు పునీత స్త్రీ అని మరియమ్మను ఆరాధించేవారుగా ఆగిపోయారు. మరికొంత గ్రూప్ ఏమో సెమిరామిస్ దేవత, ఆమె వలనే మేము బ్రతికాము అని చెప్పి సెమిరామిస్సును అనగా తాను కన్న తమ్మూజును అనగా సూర్యదేవుణ్ణి అనగా జూపిటర్ను ఆరాధించేవారుగా మిగిలిపోయారు. ఈ జూపిటర్, తమ్మూజ్, సూర్యదేవుడు ఈ చరిత్ర మీకు తెలియాలి. తెలుసైతే నేను వెళ్ళిపోతా. తెలుసా తెలియదా? నిజంగానే తెలియదా? మీరు చాలా మంచోళ్ళు. ఆదికాండము 10వ అధ్యాయము 9వ వచనములో ఒక వ్యక్తి కనబడతాడు. ఆదిమ ప్రజానికం విస్తరిస్తున్నటువంటి కాలములో ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన ఎవరు అనంటే నిమ్రోదు. ఈయన పరాక్రమము కలిగిన వేటగాడు. దట్స్ మీన్ ఈ వేటగాడు ఎందుకు దేవుడయ్యాడు ఆ ప్రజలకి అనంటే, భూమి మీద మనుషులు విస్తరిస్తూ భూమిని నింపుతున్న క్రమములో భూమి మీద మనుషుల కంటే ముందుగానే క్రూర జంతువులతో అల్లాడిపోతుంది భూభాగం. ఒకవైపు దట్టమైన చెట్లు వృక్షాలతో భూభాగం నిండిపోయింది. ఈ మనుషులు పుట్టుకొస్తూ భూమిని నింపవలసిన క్రమములో దట్టమైన అడవులను తొలగించలేక, వారికి ఎదురుపడుతున్న క్రూర మృగాలను తప్పించుకోలేక పుడుతూ చచ్చిపోయేవాళ్ళు, పుడుతూ జీవాహారంగా మారిపోయేవారు. ఎవరికి? జంతువులకి. అప్పుడు బ్రతకటం చాలా కష్టంగా ఉంది. ఈ పరాక్రమము కలిగిన వేటగాడైన నిమ్రోదు చెట్లను, అడవులను నరుకుతూ, క్రూర మృగాలను పారదోలుతూ, అవి వచ్చిన వాటిని అలా ఫటాఫట్ చంపేస్తూ ఉంటేవాడు. ఆయన ఎదురుగా ఏ క్రూర మృగం కూడా నిలబడేది కాదు. అంత తెలివైనటువంటి వేటగాడు. అందువలన భయముతో బ్రతకలేమనుకుంటున్న ప్రజలకి భూభాగాన్ని చేసి, ధైర్యాన్ని నూరిపోసి, బ్రతకడానికి ఒక షెల్టర్ని, బ్రతకడానికి ఒక స్థలాన్ని క్రియేట్ చేసి ఇవ్వటం వలన ఆ మనుష్యులకి నిమ్రోదే దేవుడుగా మారిపోయాడు. నువ్వు లేకపోతే మేము బ్రతికే వాళ్ళమే కాదు, నువ్వే మాకు దేవుడివి, నువ్వే మాకు కింగ్వి అని నిమ్రోదును గొప్పగా పూజిస్తూ, గొప్పగా చూస్తూ ప్రజలు నిమ్రోదు నీడన బ్రతకటానికి అలవాటు పడ్డారు. ఆయన పేరు మీదనే ఒక పట్టణం కూడా కట్టబడ్డది, నిమ్రోదు పట్టణం అని. చరిత్రలో కూడా నిమ్రోదు వంటి పరాక్రమశాలి అని ఒక సామెత కూడా ఉంది. ఈ నిమ్రోదు వివాహము చేసుకున్నటువంటి ఆమె పేరే సెమీరామిస్. ఈ నిమ్రోదు పిల్లలను కనకుండా
చనిపోతాడు. యవన కాలంలోనే, పిల్లలు పుట్టలేదు, చనిపోయాడు. చనిపోయే ఆ సమయానికి ఆ ప్రజల మధ్యలో ఇతనికి ఉన్న పేరు, ఇతనికి ఉన్న ప్రఖ్యాత ఏంటి అనంటే దేవుడు, మా దేవుడు, అంతే. భూమి మీద బ్రతకడానికి, మరణమును తప్పించుకోవడానికి అన్నిటినీ తరిమి, వృక్షాలను పడద్రోసి, ఇండ్లు కట్టుకొని బ్రతకడానికి మాకు త్రోవ చూపించిన మా దేవుడు నిమ్రోదు అని అంత గొప్పగా వాళ్ళ హృదయాల్లో నిమ్రోదును చెక్కుకున్నారు. అలాగే నిమ్రోదు చనిపోయిన తర్వాత తన భార్య అయినటువంటి సెమీరామిస్సే మా దేవత, ఆయన దేవుడు, ఈమె మా దేవత అని ప్రజలు వాళ్ళ హృదయాల్లో ఫిక్స్ అయిపోయారు. దేవుడు దేవతగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు గనక ఈ దేవుడు దేవతను ఎవరు ముట్టద్దు, ఇంకా ముడితే చంపేయాలంతే. పిల్లలు లేరు, దేవతగా ప్రజలు ఆరాధిస్తున్నారు. ఇప్పుడు సెమీరామిస్ అనుకుంది, నేను కూడా చనిపోతే ఇంతటితో నా చాప్టర్ క్లోజ్ అయిపోద్ది, మా చరిత్ర ముగిసిపోవద్దు అంటే, నా భర్త దేవుడుగా నేను దేవతగా చిరస్థాయిగా నిలిచిపోవాలంటే నా గర్భములో నుంచి ఒక కుమారుణ్ణి నేను కనాలి. ఎలా చేయాలి? అప్పుడు అక్రమముగా భర్త చనిపోయిన తర్వాత ఈమె గర్భవతి అవుద్ది. అప్పుడు ప్రజలు తప్పు జరిగింది గనక చేసిన వాడిని ఈ దేవతను కూడా చంపేస్తారు గనక అక్కడ ఆమె ఒక కథ తయారు చేసింది. ఏంట కథ అంటే, ఆ కథలో నుంచే చెట్టు వస్తుంది. చెట్టును గురించి ప్రపంచ క్రైస్తవ్యంలో 5 రకాల భావనలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన భావన ఇప్పుడు నేను చెబుతున్నటువంటిది. అప్పుడు ఆమె ఏమన్నది, ప్రజలారా, నన్ను దేవుడిగా మీరు చూస్తున్న ప్రజలారా, నేను ఏమీ తప్పు చేయలేదు. మీరు ఎవరిని దేవుడుగా నిమ్రోదును చూస్తున్నారో ఆయనయే నా గర్భములో నుంచి మళ్ళీ మిమ్మల్ని ఏలటానికి, మళ్ళీ మిమ్మల్ని రక్షించటానికి నా గర్భములో నుంచే రాబోతున్నాడు. నేను తప్పు చేసిన దాన్ని కాదు, ఆయన ఆత్మ నా గర్భములోకి వచ్చింది, ఆ శిశువు ఎదుగుతూ ఉన్నాడు. దానికి సూచన జర్మనీలో ఉన్నటువంటి ఒక గార్డెన్ పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫైర్ అనే ఒక చెట్టును చూడండి అన్నది. ఈ ఫైర్ అనే చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎప్పుడు వాడిపోదు, ఆకు రాలదు, కాత రాలదు, ఎర్రబారదు, ఎండిపోదు, అది ఎప్పటికీ పచ్చగానే ఉంటుంది. అది నాటింది వారే, దాని గుణలక్షణాలు తెలిసింది వారే. అది చెట్టు, ఇదిగో మై నిమ్రోదు కూడా ఎప్పటికీ వాడిపోనివాడుగా, రాలిపోనివాడుగా తిరిగి నా గర్భములో నుంచి రాబోతున్నాడు అని చెప్పేసరికి అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే కనబడ్డది. చెప్పింది మామూలు వ్యక్తి కాదు, దేవత చెప్పింది గనక ఎదురు ప్రశ్న ఆడకుండా గుప్చప్పుడుగా చప్పుడుగా నోరు మూసుకున్నారు. కాలం పరిపూర్ణమైంది, కుమారుణ్ణి కన్నది. తండ్రి పేరును కలుసుకునేటట్లుగా తమ్మూజ్ అనే పేరు పెట్టుకుంది. దాన్ని రోమన్ వాళ్ళు సన్ గాడ్ అని పిలిచేవారు. అదే చరిత్రలో కొంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జూపిటర్ అనేటువంటి పేరుతో పిలువబడుతున్న వ్యక్తి. ఈ తమ్మూజ్, ఈ సూర్యదేవుని ఆరాధన రోమాలో ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం గొప్ప పండుగగా జరిగేది. క్రీస్తు పూర్వకాలములో నుంచి ఒక పండుగగా జరిపించుకునే వాళ్ళు వీళ్ళు. ఈ వ్యవస్థలో నుంచి ఆ సామ్రాజ్యములో యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని యుద్ధములో విజయం సాధించుట వలన తెలిసిన ఈ సంగతి అప్పుడు ఏలుతున్నటువంటి రాజు అలెగ్జాండర్ అనేటువంటి గ్రేట్ అలెగ్జాండర్ చెప్పిన దానికి ప్రజలంతా కూడా తమ మనస్సులో కన్వర్ట్ అయిపోయారు. కానీ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత, మళ్ళీ కొంతమంది చక్రవర్తులు చనిపోయిన తర్వాత 14వ శతాబ్దం వచ్చేటప్పటికి మనుషులు అంతా కూడా చెదిరిపోయారు. ఎలా చెదిరిపోయారు? ఒక గ్రూప్ ఏమో యేసును ఆరాధించేవారుగా మిగిలిపోయారు, ఒక గ్రూప్ ఏమో సెమీరామిస్ కొడుకైనటువంటి సన్ గాడ్ను ఆరాధించేవారుగా మిగిలిపోయారు చరిత్ర తెలుసుకొని. ఒక గ్రూప్ ఏమో మరియమ్మను ఆరాధించేవారుగా అయిపోయారు. చివరికి మరియమ్మను ఆరాధించేవారును సన్ గాడ్ను ఆరాధించేవారు ఈ ఇద్దరు కూడా ఒక పార్టీ అయిపోయారు. ఈ ఇద్దరు కూడా ఒక గ్రూప్ అయిపోయారు. యేసుక్రీస్తును ఆరాధించే గ్రూపు ఒకటైపోయారు. ఇప్పుడు ఆ సామ్రాజ్యములో 2 గుంపులు ఉన్నాయి. ఈ 2 గుంపుల మధ్యలో ఒక పంచాయతీ ఉంది. అదే పంచాయతీ అనంటే,
రోమా సామ్రాజ్యములో వ్యాటికన్ సిటీలో ప్రపంచములో ఉన్నటువంటి బంగారం అంతటికంటే రెండంతల విలువైన బంగారముతో ఒక మందిరం ఉంటుంది అక్కడ వ్యాటికన్ సిటీలో. గోల్డెన్ టెంపుల్ అన్నమాట, బంగారముతో కట్టినటువంటి దేవాలయం. ఈ దేవాలయమే కొంతకాలము తమ్ముజును ఆరాధించేవాడికి తీసుకున్నారు. ఈ దేవాలయమే కొంతకాలము మరియమ్మను పూజించడానికి కొరకు డెడికేట్ చేశారు. అంటే సామ్రాజ్యములో చక్రవర్తులు మారుతున్న కొద్దీ ఈ ఆలయం యొక్క విధానం మారుతూ వస్తుంది. ఇప్పుడు కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలానికి వచ్చేటప్పటికి అంత కన్ఫ్యూజ్ ఉంది. ఎక్కడ ఆరాధించి, మాది దేవాలయం అంటే మాది, మాది దేవాలయం అంటే మాది. ఇప్పుడు కాన్స్టాంటిన్ చక్రవర్తి ఏం చెయ్యాలి? ఒకవైపు చూస్తేనేమో క్రిస్మస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. క్రిస్మస్ అంటే అది పండుగ కాదు, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, క్రీస్తునాథుని మనుషులు ఎక్కువ ఉన్నారు. కానీ వీళ్ళేమో మాది అంటున్నారు, పునాదులు తవ్వండి చూద్దామంటున్నారు, మేమే దీనికి పుట్టుపురోత్తరాలు వేసామంటున్నారు. అది కూడా వాస్తవం, ఎందుకంటే అప్పటికి యేసు పుట్టలేదు కదా, అది కట్టేనాటికి యేసు పుట్టలేదు కనుక ఓకే అనుకుంటున్నారు. ఇప్పుడు కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి ఏం చేశారంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పరీక్ష, మీరు వెళ్ళి ఆరాధించాలో మేము వెళ్ళి ఆరాధించాలో తేల్చుకుందాం. ఎలా తేల్చుకుందాం అని అప్పుడు కాన్స్టాంటిన్ ఒక గుర్తిచ్చాడు, ఒక సిగ్నల్. ఏంట సిగ్నల్ అంటే, యేసును ఆరాధించే క్రిస్మస్ వాళ్ళు ఎవరున్నారో వారు మీ హౌస్ మీద, మీ ఇంటి మీద ఒక నక్షత్రాన్ని వేలాడదీయండి డిసెంబర్ మాసములో. ఈ తమ్మూజు యొక్క జన్మదినము అదే డిసెంబర్ 25కు, యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినం కూడా 25కే కన్వర్ట్ చేశారు. అయితే డిసెంబర్ మాసం రాగానే ఎవరు యేసును ఆరాధించే క్రిస్మస్ వాళ్ళు మీ ఇంటి మీద నక్షత్రాన్ని వేలాడ తీయండి, మీరంతా మా వాళ్ళు అన్నట్టుగా. 25 డిసెంబర్ నాడు మేము ఎవరి నక్షత్రాన్ని అయితే వేలాడదీయబడం చూస్తున్నామో గుంపులుగా వీళ్ళు మా వాళ్ళే అని మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఎదుర్కొని ఇలా అందరం కలిసి 25 డిసెంబర్ నాడు వ్యాటికన్ సిటీ కాడికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? మెజారిటీని చూపించుకోవడానికి, మాకో మీకో తేల్చుకోవడానికి అని. అప్పుడు అలా వెళ్ళేసరికి 90% ఓటింగు నక్షత్రాలు కట్టుకొని యేసును ఆరాధించేటువంటి వాళ్ళుగా, అంటే ఇప్పుడు క్రిస్మస్ను కలిగిన వారుగా క్రిస్మస్ మనుషులు అక్కడికి వచ్చేసారు. ఎక్కడికి? వ్యాటికన్ సిటీ దేవాలయం దగ్గరికి. అప్పుడు మెజారిటీ అంత కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలములో అంత క్రిస్మస్ వాళ్ళే కనుక చేతులు ముడుచుకొని మరియమ్మను ఆరాధించే వాళ్ళందరూ కూడా పక్కకు తొలగిపోయారు. అప్పుడు 14వ శతాబ్దము నుండి యేసుక్రీస్తు ఆరాధన పండుగ రోమా పట్టణములో వ్యాటికన్ సిటీలో ప్రారంభమైంది. దాని ప్రారంభము దేనికి? మేము యేసును ఆరాధించే వాళ్ళము, మాకు ఈ మందిరము కావాలి అని స్టార్ట్ అయింది. దాని ఉద్దేశం అది, అట్లా స్టార్ట్ అయింది. 18వ శతాబ్దం వచ్చేటప్పటికి ఈ యేసుక్రీస్తును ఆరాధించే వారిలో నుంచి చరిత్ర పుటలు తవ్వుకున్న వాళ్ళై, ఇది యేసుక్రీస్తును ఆరాధించే దేవాలయం కాదు, ఇది సెమీరామిస్సు వాళ్ళ ద్వారా కట్టబడినటువంటి సూర్యదేవుని ఆరాధనకు సంబంధించిందిగా కట్టినటువంటిది. మరియమ్మను పూజిస్తున్న వాళ్ళే సెమీరామిస్సును పూజిస్తున్నారు. సెమీరామిస్సు వేరే కాదు, మరియమ్మ వేరే కాదు, వీళ్ళిద్దరూ కూడా ఒకటే అని 18వ శతాబ్దంలో మళ్ళీ గొడవలకి దారితీస్తే, అప్పుడు మరియమ్మను ఆరాధించుకోవడానికి వ్యాటికన్ సిటీలో ఉన్న స్వర్ణ దేవాలయాన్ని వాళ్ళకి అప్పచెప్పేశారు. ఇప్పుడు అంత పెద్ద ఎత్తులో పండుగ జరగాలంటే, అంతే ఎత్తులో మళ్ళీ యేసు ఆరాధన జరగాలంటే ఏం చేయాలి అని ద నైసియా కౌన్సిల్ అనే ఒక సభ ఏర్పాటు చేసి 10 దేశముల రాజులు, 10 దేశముల ప్రొటెస్టెంట్ పోపులు, బిషప్పులు కూర్చొని 14 రోజులు చర్చించారు. ఈ చర్చ 14 రోజులు చర్చించి అప్పుడు అక్కడ వేలాడతీసిన నక్షత్రం, అక్కడ నుండి ఆ మందిరమును తమది కానందు చేత బయటికి వచ్చిన వీళ్ళందరూ కూడా చెదిరిపోయి ఒక్క దగ్గర చేయడం కాదు, ఇది ప్రపంచమంతా జరగాలని ఈ నక్షత్రాన్ని, ఈ చెట్టును ప్రపంచమంతటికి అంటించేశారు. ఎప్పుడు? 18వ శతాబ్దములో.
ఇక బై ది వే, చెట్టు సంగతి చెప్పేశాను, క్రిస్మస్ అనే పేరు ఎలా వచ్చిందో చెప్పేశాను. ఇంకొకటి చెప్పాలి, ఇంకేంటి, తాత సంగతి కూడా చెప్పాలి కదా. తాత సంగతి కూడా చెప్పాలి. అంటే ప్రారంభములో ఇవి పవిత్రమైన ఆలోచనలే. క్రిస్మస్ అనే పదం వెలిసినప్పుడు అది పవిత్రమైందే. అంటే క్రీస్తును ఆరాధించేవారు, క్రీస్తును ఆరాధించేవారు, క్రీస్తు ఆరాధన చేసేవారు, అంటే క్రీస్తు ఆరాధించినట్లుగా తండ్రిని ఆరాధించేవాళ్ళు. దట్ ఈస్ ద లిటరల్ రైట్ మీనింగ్ అన్నమాట. ఎవరు వాళ్ళు? క్రీస్తు ఆరాధన చేసినట్లుగా తండ్రిని ఆరాధించే వాళ్ళు ఎవరో వేరు చేయడానికి, ఆ గ్రూపు ఏంటో తెలుసుకోవడానికి అక్కడ నక్షత్రం అనే ఒక సిగ్నల్తో బయటకు తెచ్చారు. ఈ చరిత్ర అంతా కూడా ఒకటే. చెట్టు కోసమే 5 రకాల వదంతులు ఉన్నాయి. అది నేను ఒక ప్రాముఖ్యమైన వదంతిని మీకు చెప్పాను, అది వదిలిపెట్టండి. ఇక తాత సంగతి కూడా చెబుదాం. ఈ తాత ఎవరో, ఇది అనవసరంగా కథల రూపకంగా కట్టుకున్నటువంటి కథ కాదు ఇది. ఇది కూడా చరిత్రలో ఒక పవిత్రమైన ఘట్టం ఇది. ఈ తాతగా ఈరోజు నాట్యమాడుతున్న ఇతను ఎవరు అనంటే, జర్మనీ పట్టణములో ఒక ధనవంతుని కుటుంబంలో పుట్టినటువంటి శాంటా క్లాజ్ అనే ఒక వ్యక్తి. జర్మనీ పట్టణములో ఒక ధనవంతుని ఇంట్లో పుట్టిన ఒక వ్యక్తి శాంటా క్లాజ్ అతని పేరు. ఆయన యవనస్తుడుగా ఉంటున్నప్పుడే వాళ్ళ కుటుంబము, వాళ్ళ తల్లిదండ్రులు మిగుల ఆస్తిపరులు అయినప్పటికీ భయభక్తులు కలిగిన వ్యక్తులు, ధర్మశాస్త్రము దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన వ్యక్తులైనందుచేత ఈ బాబును వాక్యములో పెంచారు, వాక్యములో దేవుని భయములో పెంచారు. అలా ఎదిగినటువంటి శాంటా క్లాజ్ యొక్క తల్లిదండ్రులు చనిపోయారు. కానీ మిగుల ఆస్తి ఉంది, బోల్డ్ అంత ఆస్తి ఉంది. దానికి సమానమైనటువంటి విధానములోనే దైవికమైన భక్తిలో కూడా పెంచారు. మిగుల ఆస్తి కలిగిన ఈ ధనవంతుడైనటువంటి శాంటా క్లాజ్ విహారంగా తన దేశాన్ని పరిశీలన చేస్తుంటే ఎక్కడ చూసినా కూడా శోక సముద్రంగా జనాలు చనిపోవటం కళ్ళతో చూస్తున్నాడు. ఎందుకు చనిపోయాడని ఆరాధేసి చూస్తుంటే పేదరికంతో చనిపోయాడు, పెళ్ళిళ్ళు చేయలేక చచ్చిపోయాడు, తిండి లేక చచ్చిపోయాడు అనే వార్తలు శాంటా క్లాజు చెవులతో వింటున్నప్పుడు హృదయ విదారకంగా బాధపడేవాడు. దైవికమైన జ్ఞానములో ఎదిగిన వ్యక్తి అయినందుచేత హృదయ విదారకంగా బాధపడేవాడు. దేవుడేమో 2 అంగీలుంటే ఒక అంగీ ఇవ్వమంటున్నాడు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టమంటున్నాడు, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు. అసలు నేను బ్రతికెందుకు, చచ్చేందుకు, అసలు నాకు ఇంత ఆస్తి ఉండి కూడా అని ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్నటువంటి ఆ సమయములోనే తనకు సమీపములోనే ఉన్న ఒక పేదవాడి ఇంట్లో సావుకు సంబంధించిన వార్తలు వినబడుతున్నాయి. అతడెందుకు చావాలనుకుంటున్నాడంటే 3 కుమార్తెలు వివాహం చేయలేక, వాళ్ళని సాధలేక, బ్రతికించలేక, నేను నిశ్చేష్టుడను, నా వల్ల వేస్ట్, నేనేమి కాను, చావటమే పక్కా వాడిలా అని అనుకోవటం శాంటా క్లాజ్ విన్నాడు. ఇది నేను కథ కాదు చెబుతుంది, చరిత్రలో రాయబడిన సంగతి. జర్మనీ, ద హిస్టోరికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జర్మనీ అనేటువంటి కొడితే అందులో శాంటా క్లాజ్ను కొరకు నెట్లో చూస్తే ఈ స్టోరీ మీకు దొరుకుద్ది. అప్పుడు ఈ శాంటా క్లాజ్ ఈ చావుతో పోరాడి చావుకి వెళ్ళిపోవాలనుకున్న ఈ వ్యక్తి మాట్లాడుకున్న మాటలు విన్నటువంటి శాంటా క్లాజ్, నేను ఎలాగైనా దానం చేయాలి, పేదరికంతో వీడు చావద్దు, నా ధనంతో వీడు బ్రతకాలి, పేదరికంతో వీడు కుమిలిపోవద్దు, నా ధనముతో వీడు పెళ్లిళ్ళు చేయాలి అనుకున్న శాంటా క్లాజ్కి బైబిల్లోని మరొక వచనం గుర్తుకొస్తుంది. దానం చెయ్యాలనుకుంటున్నావా, కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియద్దు. రెండిటి మధ్యలో ఇరుక్కుపోయాడు శాంటా క్లాజ్. భక్తిపరుడైన శాంటా క్లాజ్, ధనవంతుడైన శాంటా క్లాజ్. అప్పుడు నేనేం చేయాలి? ఒక చేతితో తెలిసింది మరొక చేతికి తెలవద్దు అంటున్నావు, నన్ను వలన పొరుగువాన్ని ప్రేమించమంటున్నావు, ఏం చేయాలి అని ఆలోచనలో నుంచి పుట్టిందే ఈరోజు హాస్యంగా కనబడుతున్నటువంటి క్రిస్మస్ తాత. అప్పుడు మారువేషాన్ని వేసుకున్నాడు, ముఖము కనబడకుండగా మరొక కవర్ పెట్టుకున్నాడు,
వేషధారణ మార్చుకున్నాడు. నేనే అన్న సంగతి మేలు పొందుతున్న వాడికి తెలియొద్దు, నేనే ధనమిచ్చాను అన్న సంగతి ఇంకెవరికి అర్థం కావద్దు అని మారువేషములో వెళ్ళి రాత్రిపూట కిటికీ గుండా అతనికి అవసరమైన ధనాన్ని ఆ పేదవాడి ఇంట్లో జారవిడిచాడు. ఉదయకాలం లేచిన తర్వాత పేదవాడు ఆ ధనం ముల్లెను చూసి ఏమనుకొని ఉంటాడు? మీరు ఊహించి చెప్పండి. ఆయన అనుకున్నది నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇంకా ఏమనుకొని ఉంటాడు? దేవుడు వారేసిపోయిండు. ఇంకా ఏమన్నాడో అన్న మాటలు శాంటాక్లాజ్ విన్నాడు గనుక ఈ రోజుకి ఆయన చరిత్రలో నిలబడిపోయాడు. ఏమన్నాడు తెలుసా? దేవుడా, అసలు నువ్వు లేవనుకున్నావు, నీకు కండ్లు లేవనుకున్నావు, నీకు నోరు లేదనుకున్నావు, నువ్వు చూస్తలేవనుకున్నావు, అసలు నువ్వు మూగవాడి అనుకున్నా, నీకు చెవులే లేవనుకున్నా, నీకు కండ్లే లేవనుకున్నా, అసలు దేవుడా నువ్వు ఉన్నావు, నీకు కండ్లున్నాయి, నన్ను చూశావు, నీకు చెవులున్నాయి, నేను అనుకుంటున్న మాటలు విన్నావు, నువ్వు నిజంగా దేవుడవే, నువ్వు ఉన్నావని నమ్ముతున్నా, నీకు కండ్లుండి చూస్తున్నావని నమ్ముతున్నా అని దేవుని కనిపించని మహాలోకములో ఉన్న దేవుణ్ణి నమ్మి ఆ దేవుణ్ణి పూజించటం, ఆ దేవుణ్ణి ఆరాధించటం, ఆ దేవుని కొరకు గొప్పగా చెప్పటం శాంటాక్లాజ్ విన్నాడు. దేవుడే లేడు, నా బ్రతుకు చచ్చిపోవడం మేలనుకున్న ఈ వ్యక్తికి దేవుడున్నాడని కనుపరచటానికి నేను చేసిన దానమే కారణమైతే, నేను బ్రతికున్నంత కాలం దేవుడు ఉన్నాడని చూపించటానికి పేద ప్రజల బ్రతుకుల్లో నా ధనాన్ని కుమ్మరించాలి అనుకున్నటువంటి ఆలోచన శాంటాక్లాజ్ కలిగింది. చెదురుముదురుగా సహాయం చేయటం ప్రారంభించిన శాంటాక్లాజ్ ప్రతి ఏటా గొప్ప పండుగగా జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకగా జరుగుతున్న జర్మనీ పట్టణములో ప్రతి డిసెంబర్ మాసం రాగానే 1వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ప్రతి వాడి ఇంటికి ఏదో ఒక రకమైన గిఫ్ట్ వేషధారణలో వెళ్ళి తను అని ఎవరికి కనబడకుండగా చనిపోయేదాకా బహుమతులు పంచటం అనేది డిసెంబర్ మాసములో జర్మనీ పట్టణంలో ప్రారంభమైంది. చివరికి ఒకరోజు చనిపోయాడు ఈ శాంటాక్లాజ్. చనిపోయిన తర్వాత ఆయన ఇంటిని సోదా చేయడానికి, ధనవంతుడు కదా అని ఇంటిని సోదా చేయడానికి వెళ్ళేసరికి ధనం లేదు ఆ ఇంట్లో. ఆ ఇంటిని సోదా చేసి గాలిస్తూ ఉండగా ఏ వేషధారణలో తిరుగుతూ తెలియని వాడుగా ధనాన్ని ఇచ్చాడో, తెలియని వాడుగా డిసెంబర్ మాసంలో బహుమతులు ఇచ్చాడో అతడు వేసుకున్న దుస్తులు ఆ ఇంట్లో కనబడ్డాయి. ఓహో, ప్రతి డిసెంబర్ నెల క్రిస్మస్ నెలలో బహుమతులను పంచింది మహానుభావుడా నీవా అని జర్మనీ ప్రభుత్వం గుర్తించి ఈ శాంటాక్లాజ్కి ఒక అవార్డు ఇచ్చింది. ఏంటి అవార్డు అంటే సెయింట్ నికోలాస్ అనే అవార్డు ఇచ్చింది ఆయనకి. అంటే పరిశుద్ధుడైన నికోలాస్ గారు అనే బిరుదు ఇచ్చింది. బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి పౌలుకు, పేతురుకు, తిమోతికి, యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులకు యేసు ప్రభు ఏ బిరుదు ఇచ్చాడో ఆ బిరుదును జర్మనీ పట్టణం ఈయనకిచ్చింది. ఈ శాంటాక్లాజ్ గారు చేసింది ఏమైనా తప్పు చేశాడా? ఆయన చేసింది వాక్యపు ఉద్దేశముతో చేశాడు. కానీ ఈరోజు అదే వేషధారణలో ఏం చేస్తుంది? ఒక విచిత్రమైన జోకర్ బొమ్మలాగా చేసి సినిమా పాటల మీద డ్యాన్స్ వేసే విధంగా, నాట్యం వేసే విధంగా, ప్రజలను నవ్వించే విధంగా. ఆయనేమో రియల్గా నవ్వించాడు, వీళ్ళేమో వేషములు నవ్విస్తున్నారు. ఆయన రియల్గా నవ్వించాడు. ఏడుపుతో, పేదరికమైన ఏడుపుతో కుమిలిపోతున్న కుటుంబాలలో శాశ్వతమైన నవ్వును కురిపించాడు ఆయన శాంటాక్లాజ్. ఆ వేషధారణలో చేసింది వాక్యం, దానిని వేషమేసుకుని మనము చేస్తున్నది పాపం. చూసారా తాత సంగతి ఎలా ఉందో? ఈ తాత అనే పేరు ఎలా వచ్చింది అంటే, ముసలి వేషములో ఇతడు బహుమతులు ఇచ్చుట వలన జర్మనీలో పిల్లలు ఆ బహుమతులు తీసుకున్న వారై
వారు ఏమన్నారంటే డిసెంబర్ మాసాన్ని జర్మనీలో క్రిస్మస్ మాసం అంటారు వాళ్ళ పిలుపులో. అప్పుడు ఈ నెలలోనే ఈ బహుమతులు ఇస్తున్నాడు గనక ఈయన ఎవరో మనకు తెలియదు గనక ఈ నెలకు సంబంధించిన ఒక తాత అని క్రిస్మస్ తాత అని పిలిచేవారు. వస్తాడు క్రిస్మస్ తాత, నాకు బాల్ ఇస్తాడు, నాకు కేక్ ఇస్తాడు, నాకు బంగారం ఇస్తాడు, నాకు ఇది ఇస్తాడు అని ఎదురు చూస్తుండేవాళ్ళు. రోజుకు కొంతమంది ఇళ్ళకి వెళ్ళి రోజుకు ఇచ్చి వచ్చేవాడు, కానీ ఎవరు ఆయన గుర్తుపట్టేవాళ్ళు కాదు. ఈ వేషధారణలోనే ధనాన్ని, కానుకల్ని, గిఫ్ట్ను అన్ని దాచుకొని ఎవడింటికాడ ఏమేసిపోవాలన్నో అది వేసుకుంటూ వెళ్ళిపోయేవాడు ఈ శాంటాక్లాస్. అది ఆయన పవిత్రమైన చరిత్ర. ఇవి బైబిల్లో లేవు. సందర్భముగా సమయోచితంగా దేవుణ్ణి గూర్చినటువంటి విధానం వారి కళ్ళు తెరిపించుట కొరకు చరిత్రలో పుట్టుకొచ్చినటువంటి పద్ధతులు ఇవి. ఇవి ఆ ప్రాంతములో ఆ ప్రాంతవాసుల కోసమే వాళ్ళు చేశారు, కానీ ప్రపంచములో ఉన్న మనుషులందరూ చేయడానికి సంబంధించింది కానే కాదు. ఎందుకు కాదు అంటే ప్రపంచం అంతటా చేసుకోవడానికి ఉన్న పండుగల సంగతి బైబిల్ గ్రంథములో దేవుడు రాయించిన సంగతులు. అవి లేవు, కానీ ఎలా వచ్చిందో చరిత్ర చెప్పారు. అవి వచ్చినప్పుడు పవిత్రమైన ఆలోచనతో వచ్చింది, కానీ ఇప్పుడు అవి ఏమైపోయాయి? అపవిత్రంగా మారిపోయాయి. నక్షత్రాన్ని ఎందుకు పెట్టారు? ఒక పవిత్రమైన ఆలోచన. నువ్వు మావోడివా మావోడు కాదా నేను ఎలా తెలుసుకోవాలి? నక్షత్రాన్ని వేలాడతీయండి. అది ఆ ఎగ్జామ్ కొరకే, ఆ పరీక్ష కోసమే. వాటికన్ సిటీలో దేవాలయాన్ని సొంతం చేసుకోవడానికి మాత్రమే. ప్రతి ఏటా కట్టుకోలేదు మళ్ళా వాళ్ళు. ఇది క్రిస్మస్లో కనిపించని సంగతుల యొక్క సమాచారము. ఇక దేవుడు ఏమంటున్నాడో, పండుగలను గురించిన సంగతి ఏమంటున్నాడో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఈ జనరల్ టాపిక్ అంతా కూడా మొదటి భాగంలో ముగించుదాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. ఎందుకంటే ఇక్కడ ఆగండి. ఇప్పటి వరకు పండుగలను గురించి చెబుతూ వచ్చిన ఈ సారాంశములో మీకును నేను చెప్పిన వర్తమానాల వెనుక శ్రోతలకి అర్థమైనటువంటి పాఠం ఏంటి అంటే, పండుగలు చేయొద్దు, పండుగలు లేవు, పండుగలు కొట్టేయబడ్డాయి. మన సంఘంలో ఒక సహోదరి ఉంటుండే, పాటలు పాడుతున్నప్పుడు డప్పు కొడితే అసహించుకుంటుండే. మీకు తెలుసా? తెలుసా? కొందరేమో వాయిద్యాలు వద్దన్నారు, కొందరేమో వాయిద్యాలు కొట్టచ్చు అన్నారు. ఎందుకన్నారు తెలుసా? మీకు ప్రశ్న అడుగుతున్నాను, అసలు వాయిద్యాలు కొట్టచ్చా కొట్టరాదా? వన్ వర్డ్ చెప్పండి. కొట్టచ్చా? ఎందుకు? సప్పుడు ఎక్కువ కావాలి, ఉద్యోగం రావాలి. ఇది మనుషులు చెప్పిన మాటలా లేక దేవుడు చెప్పిన మాటలా? సప్పుడు ఎక్కువ కావాలి, ఉద్యోగం రావాలి. మరి మనుషులు చెప్పింది మనం చేయొద్దు కదా. ఇప్పుడు కొట్టచ్చా కొట్టరాదా? ఎందుకు కొట్టరాదు? దేని వల్ల కొట్టాలి? ఏ విషయం, ఏ ఉద్దేశంతో కొట్టాలి వాయిద్యాలు? అక్రమ సంతానం నుండి వాయిద్యాలు పుట్టాయి కనుక వాయిద్యాలు వాయించడం పాపం. వెరీ గుడ్, ఓకే. ఎందుకు నీ ప్రశ్న వేశాను తెలుసా? బైబుల్ను సగం సగం చదివితే గిట్లే ఉంటారు. ఆ అమ్మాయికి ఎందుకు చెప్పలేదు? ఆ పాఠం చెప్పినప్పుడు చెప్దాంలే అని కూసోబిడ్డా అని అన్నా. అర్థమైందా? సైమన్ పాలు కొట్టనీయడు. క్రీస్తు సంఘములు అని పిలువబడే వాళ్ళందరూ కూడా కొట్టనీయరు. నేను అంశాన్ని చెబితే వాళ్ళు నిట్టనిలో ఓడిపోతారు. క్రొత్త నిబంధనలో నుంచి కొట్టచ్చా కొట్టరాదా అని అంశం చెప్తే అలాగే అంటే అది కొట్టచ్చా కొట్టరాదా అన్న సంగతి సగం సగం చదువుకోవటం వలన వాళ్ళు ఎక్కడ ఆగిపోయారో అక్కడనే ఆగిపోయారు కనుక వద్దంటున్నారు. అలాగే ఈ పండుగల కోసం కూడా ఎక్కడికి ఆగిపోయారు? కొట్టేశాడు, పండుగలు లేవు, పండుగలు తుడిచేయబడ్డాయి, పండుగలు వద్దంటున్నాను అన్న సంగతులు నేను 2 పాఠములలో చెప్పిన తర్వాత మన మైండ్ ఎక్కడ ప్రిపేర్ అయింది?
there is no festivals. If you are doing festivals, they are sinner. పండుగలు లేవు, పండుగలు చేస్తే పాపులు అనే కంక్లూషన్కి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, పండుగలు చెయ్యొచ్చా చెయ్యరాదా? భలే ఉంది కదా. చదవండి, గలతీ రాసిన పత్రిక 4:10. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. చాలు చాలు, జాగ్రత్తగా ఒక చిన్న తిరకాసుతో ఉన్న చిన్న పదాన్ని అర్థం చేసుకుంటే మనం చక్కగా సత్యములో గడకెక్కుతాం. ఇక్కడ పౌలు భక్తుడు ఈ సంఘానికి చెబుతున్నాడు, యూదా మతనిష్ట కలిగిన సామ్రాజ్యములో నుంచి, అనేకమైన పండుగల వాతావరణములో నుంచి వచ్చిన మీరు ఇంకా ఇప్పటికీ ఏం చేస్తున్నారు అంటున్నాడు? దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచారం అనేది క్రైస్తవ బ్రతుక్కి గాచారం. ఈ సీక్వెన్స్ తెలియాలి. వాక్యం ఈ సీక్వెన్స్ తెలియకపోతే ఎవరో చెబుతున్నారు కదా బోధ కరెక్టే అని చెప్పి అక్కడే ఆగిపోయి ఇబ్బందులు పడద్దు. ఈ ఆచారం అన్నాడు చూడండి, ఇది మనకు గాచారంగా చుట్టుకుంది. దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను మీరు ఆచరించుచున్నారు. ఇది తప్పు. ఏది తప్పు? ఆచారం అనేది తప్పు. మరి ఏది రైటు? రోమీలకు రాసిన పత్రిక అచ్చం ఇదే వాక్యం అక్కడ ఉంటుంది. జాగ్రత్త చూడండి. రోమీలకు రాసిన పత్రిక 14:6. ఎందుకంటే వీటన్నిటిని గురించి కొన్ని సంస్థలలో నుంచి, మనుష్యుల సిద్ధాంతాలలో నుంచి ఈ పుట్టుకొచ్చినాయి. ఏంటిది? ఇది వద్దు, అది కావాలి, తబలా కొట్టాలి, తబలా కొట్టొద్దు. ఇది ఎవడు చేశాడు? ఒక సంస్థగా, ఒక డాక్ట్రినల్గా మనుషులు తయారు చేసినటువంటి ఆ సిచ్యువేషన్లో నుంచి అవి పుట్టుకొచ్చినాయి. అతడు చెబితే వినడానికి మనమెవరం? నేను చెప్పాను సైమన్ పాల్ అన్నకు ఆ పాఠం, కొట్టచ్చా కొట్టరాదన్న సంగతి. మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు వాస్తవంగా. అరే గింత స్పష్టంగా ఉంది, ఒలిచిపెట్టినట్టుగా ఉంది, వీళ్ళకి ఎందుకు అర్థం కావాలంటే వాళ్ళు అక్కడనే ఆగిపోయారు. అర్థమైందా? కేకు తయారు చేసింది స్వీట్గా, సూపర్గా తినడానికి తయారు చేసినోడు. కానీ అందులో ఎవరో విషాన్ని కలిపారు. కేకు తప్ప, విషయాన్ని కలిపిన వాళ్ళు తప్ప? అలాగే ఈ దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు మంచియే, కానీ ఇందులో విషం కలిపాడు. ఆ విషమే ఆచారము అనే విషయం. ఎంత సింపుల్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ వచనం చదవండి. దినాలను లక్ష్య పెడుతున్నావా? డిసెంబర్ దినాలను లక్ష్య పెడుతున్నావా? సోమవారం, మంగళవారము, సోమవారం నాడు ఆరాధన దినము, మంగళవారం నాడు ఇది అని లక్ష్య పెడుతున్నావా? వెరీ గుడ్. దినములను లక్ష్య పెడుతున్నావు కదా. దినములను లక్ష్య పెడుతున్న నీవు ఆ దినమును ప్రభువు కోసమే లక్ష్య పెట్టు. అంటే ఆచారము, లక్ష్య పెట్టుట అనే పదాలు బైబిల్లో ఉంటుంది. లక్ష్య పెట్టుట. ఆచారమేమో తప్పు, లక్ష్య పెట్టుటనేమో ఒప్పు. ఆచారము తప్పు, లక్ష్య పెట్టుట ఒప్పు. దినములను లక్ష్య పెట్టువాడు ఆ దినమును ప్రభువు కోసమే లక్ష్య పెట్టవలెను. మాసములను లెక్కబెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టవలెను. డిసెంబర్ మాసాన్ని లక్ష్య పెడుతున్నవాడు, డిసెంబర్ మాసాన్ని ఒక ప్రత్యేకంగా చేసుకుంటున్నవాడు, డిసెంబర్ మాసానికి ఒక ప్రత్యేకమైన పేరుస్తున్నవాడు, అది ప్రభువు కోసమే దాన్ని లక్ష్య పెట్టవలెను. ప్రభువు కోసమే లక్ష్య పెట్టుటకు బదులుగా ఏముంది అంటే ఆచారం ఉంది. ఆచారం అనేది ఇందాక బైబిల్లో లేనివి ఏవో అవన్నీ ఆచారాలు. ఏంటి? డిసెంబర్ రాగానే
నక్షత్రాన్ని వెలగదీయాలి, డిసెంబర్ రాగానే ఒక చెట్టు కొనుకొచ్చుకోవాలి, డిసెంబర్ రాగానే అలంకరించాలి, డిసెంబర్ రాగానే అని అన్నారు చూడండి. డిసెంబర్ రాగానే సున్నాలు వేయాలి, రంగులు వేయాలి, నక్షత్రాన్ని వెలగదీయాలి, మూలకు చెట్టు పెట్టాలి, ఆ చెట్టును డెకరేట్ చేయాలి కదా. ఇవన్నేంటి పండుగలో ఉంచి వచ్చిన ఆచారాలు. కొంతకాలం క్రితం మీరు కూడా డిసెంబర్ రాగానే నక్షత్రాన్ని కొనకొచ్చుకున్నారా లేదా? ఎందుకు తెచ్చుకున్నారు అంటే బస్ అది తేవాలి, అంతే, పండుగ తేవాలి అంతే. అవి పండుగలు చేసుకోవాలి, కేరల్స్ తిరగాలి, ఇవి అర్థం లేదు. సెమీ క్రిస్మస్ అంటాడు. సెమీ క్రిస్మస్ అంటే సెమీ అంటే అర్థం ఏంటి తెలుసా? సగం. సెమీ అంటే సగం. సగం క్రిస్మస్ ఉంటుందా? సగం క్రిస్మస్, పావుల క్రిస్మస్, రూపాయి క్రిస్మస్ ఉంటుంది అక్కడ ఏమన్నా? ఉండదు కదా. క్రీస్తు ఆరాధన అనేది సగం పూర్తి పావుల ఉంటుందా? తెలియదు వాళ్ళకు. అది తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఒక మనిషి ఆచారంగా తెచ్చాడు కనుక అలాగే పోద్ది. స్త్రీల క్రిస్మస్ అట్ట, బాలుర క్రిస్మస్ అట్ట. ఏంటివన్నీ? ఇవి ఆచారాలు. ఇవి ఎవరు తెచ్చారు? సంఘపు పెద్దలు తీసుకొచ్చారు. ఇవి నువ్వు దినాన్ని మాసాన్ని లెక్క చేస్తున్న నీవు, డిసెంబర్ను ప్రత్యేకంగా పెట్టుకున్న నీవు, డిసెంబర్ అంటే నువ్వు పవిత్రంగా అనుకుంటున్న నీవు, డిసెంబర్ అంటే యేసు జన్మము సంవత్సరం అనుకుంటున్న నీవు, సరే అనుకో, కానీ అది ప్రభు కోసమే దానిని లక్ష్య పెట్టాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ప్రభు కోసమే లక్ష్య పెట్టే దీన్ని పండుగ అంటారా అని ప్రశ్న ఇక్కడ. ప్రభు కోసమే లక్ష్య పెడితే దీన్ని పండుగ అంటారా అనరా? ఇది మన ప్రశ్న. తేలిపోవాలి కదా. అది క్రిస్మస్ కావచ్చు, అది డిసెంబర్ కావచ్చు, లేక మార్చి నెలలో వచ్చేటువంటి గుడ్ ఫ్రైడే కావచ్చు, లేక ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి ఈస్టర్ పండుగ కావచ్చు, అది ఏమన్నా కావచ్చు. ఆ మాసములో వచ్చే దాన్ని ప్రభు కోసమే లక్ష్య పెడితే, ప్రభు కోసమే లక్ష్య పెడితే దాన్ని పండుగ అంటారా అనే ముందుగా అనరు అనేటువంటి సమాధానం ఒకటి మనకు వచ్చింది కనుక దాన్ని పండుగ అంటారా అంటున్నప్పుడు పండుగ అనగా ఏమిటి? పండుగ అంటే ఏంటి? పండుగ అంటే ఏంటి? ఓకే, తినుడు, నిన్న మొన్న ఉన్నట్టు కాకుండా ఒక ప్రత్యేకంగా ఉండటం, కొత్తగా కనబడటం, ఇవన్నీ నోటీస్ చేయండి. ఒక క్రొత్తదనం, అలాగే మన ధనం ఖర్చు పెట్టడం, అంతేనా? మంచి భోజనం తినడం, చుట్టాలను వెరీ గుడ్ చుట్టాలను పిలవటం, ఇలాంటివన్నీ కూడా ఎందులో జరుగుతాయి? పండుగలో జరుగుతాయి కదా. బాగా గుర్తించండి. క్రైస్తవులు చేసుకునే ఏకైక పండుగ చూపించబోతున్న జాగ్రత్త. క్రైస్తవులు చేసుకునే ఏకైక పండుగ, దేవుడు చేసుకోమన్న పండుగ, దేవుడు చేసుకోమని క్రొత్త నిబంధనలో రాయించిన పండుగ చూపించబోతున్నా. భలే ఉందిగా తిరకాస్. ఇప్పుడు పండుగ అనగానే ఒక క్రొత్తదనం, ధనాన్ని ఖర్చు పెట్టడం, ఒక మంచి భోజనం చేయడం, చుట్టాలను పిలవడం, కొత్త వస్త్రాలు వేసుకోవడం, ఇదంతా పండుగలో కనిపించేటువంటి పైరూపం అయితే ఇప్పుడు ఆయన చేసుకోమంటున్న పండుగ ఏందో చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఇందాక చెప్పిన విషయాలు మధ్యలో పెట్టండి. ఏమిటి? మాసములను దినములను లక్ష్య పెడుతున్నవాడు, వాటిని పట్టుకొని ప్రాకులాడుతున్నవాడు, అవి మాత్రమే ప్రత్యేకమైన మాసాలు అనుకుంటున్నవాడు అనుకో, కానీ ప్రభు కోసమే ఆ మాసాన్ని లక్ష్యపెట్టు. ప్రభు కోసమే ఆ మాసాన్ని లక్ష్యపెట్టు. ఆచారము కోసము లక్ష్య పెట్టకు. ఆచారము కోసం లక్ష్య పెడితే పాపం, ప్రభు కోసము లక్ష్య పెడితే పవిత్రత. చూడండి, దయచేసి చదవండి. గనుక పాతదైన పులిపిండితో కాక దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెల పండుగ ఆచరించుదం.
ఎవరికి చెప్పాడు ఇది? క్రైస్తవ్యానికి, కొత్త నిబంధన కాలములో ఉన్న విశ్వాసులకి చెప్పాడు. అంటే ఒక పండుగ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. పండుగ చేసుకునే ఛాన్స్ ఉంది. కొరంతి పట్టణములో ఉన్నటువంటి మనుష్యులు ఒకవైపు పుట్టెడు పండుగల వ్యవస్థ అయినటువంటి విగ్రహారాధికుల్లో నుంచి రక్షించబడ్డ వాళ్ళు, మరొక వైపు ధర్మశాస్త్ర పద్ధతిలో దేవుడు పవిత్రమైన పండుగలను ఇచ్చినటువంటి ఆ వ్యవస్థలో నుంచి వచ్చిన వాళ్ళు కొరంతి పట్టణములో ఉన్న రక్షించబడ్డ సంఘం. ఏ పండుగలు లేవా మాకు? బోడిబోడియా? ఇక పండుగలు వద్దా? పస్కా పండుగ వద్దంటున్నావు, పులియను రెట్టల పండుగ వద్దంటున్నావు, ఏ పండుగ వద్దంటున్నావు, అన్ని కొట్టేశాడు అంటున్నావు, ఇక పండుగనే లేకపోతే మా బతికెట్లా అనే పోరాటము పుట్టెడు పండుగలలో నుంచి వచ్చిన వీళ్ళు పౌలు భక్తుని అడుగుతున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, పండుగ చెయ్యాలి, పండుగ లేకపోతే బ్రతుకులు ఎండిపోతాయి. కానీ ఏం పండుగ చేయాలి? పాతదైన పులిసిన దాన్ని ఇందులోకి తేవద్దు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆచారముతో చేసిన పండుగలు, ఆచారముగా చేసుకుంటూ వచ్చిన పండుగలని ఇందులో కలపద్దు. ఎందుకంటే మీరు పులిపిండి లేని వాళ్ళు, అంటే మీరు ధర్మశాస్త్రము లేని వాళ్ళు, మీకు ధర్మశాస్త్రంలోని పండుగలు మీకు లేని వాళ్ళు, దానిని, ఆ పద్ధతులను, ఆ ఆచారాలను మీరు పొర్రపాటున ఇందులోకి తీసుకురావద్దు. ఎందుకంటే ఆ పండుగలను ఇస్తేనే దుర్మార్గులైపోయారు, దుష్టులైపోయారు, నీచులైపోయారు, పాడైపోయారు. నేను వాళ్ళని పండుగలను కొట్టేశాను. ఆ పండుగల వాతావరణం, ఆ పండుగల వాసన, ఆ పండుగలది మీ దాంట్లో కలవద్దు. ఎలా చేయాలి అనంటే నిష్కాపట్యమును అనగా కపటము లేనటువంటిది, ఏమి కలబంది. దేనికి? వాక్యమునను పండుగ. అంటే వాక్యములో ఏమి కలపకుండగా ఉన్నది ఉన్నట్లుగా వడ్డించుకునే పండుగ వాక్యపు పండుగ. ఉన్నది ఉన్నట్లుగా మీరు నా చేత వర్తమానాలు వింటున్నప్పుడు, మీరు వెళ్ళిపోతున్నప్పుడు, ఇంటికి పోతున్న సమయంలో కొంచెమంతనన్నా మీ మనసులో బిర్యానీ తిన్నట్టుందిరా అనుకున్న రోజు ఎప్పుడైనా ఉందా? నేను బైబిల్ను ధ్యానిస్తున్నప్పుడు చాలాసార్లు భోజనం చేయకుండానే అలా కూర్చొని మధ్యరాత్రి వరకు ధ్యానిస్తూ సూపర్, కడుపు నిండింది అనిపిస్తుండే. ఒక వచనం కోసం ఎంత వెతికానో మీకు తెలియదు, ఎంతమందిని అడిగానో తెలియదు. తీర వర్తమానం చెబుదామనేసరికి దేవుడు ఆ వాక్యాన్ని ఇచ్చేసాడు. అంతే, నాకు కడుపు నిండా బిర్యానీ తిన్నంత బరాబరైంది. అంటే ఏమి కలపని సత్యబోధను వింటున్నప్పుడు, సత్యబోధను తింటున్నప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక పండుగ వాతావరణంగా, బిర్యానీ తిన్నట్లుగా ఒక క్రొత్తదనం నీకు కనబడుద్ది. నువ్వు బిల్డింగ్లో కూర్చున్నావా, చెట్టు కింద కూర్చున్నావా, ఎక్కడ కూర్చున్నావో నీకు తెలియదు. కానీ ఆ వాక్యం వింటున్న కొద్దీ నీ మనసంతా కూడా ఒక నూతనముగా మారిపోయి నువ్వేమైపోతావు? పండుగగా మారిపోతావు. అంటే ఏ పండుగ చేసుకోమన్నాడంటే నిష్కల్మషమైన వాక్యపు పండుగలు మీరు ఆచరించండి. వాక్యపు పండుగలు మీరు ఆచరించండి. ఇప్పుడు పండుగ అనగానే ఇవన్నీ ఉంటున్నాయి అనగానే, ఇప్పుడు ఈ పండుగలో ఏ పండుగ? వాక్యపు పండుగ. అనగా వాక్యపు పండుగ అంటే వాక్యము వినిపించే పండుగ, మాంసము తినిపించే పండుగ కాదు. మాంసము తినిపించే పండుగనేమో ఆచారం, వాక్యము తినిపించే పండుగనేమో పాతది కలుపుకోవద్దు. పాత దానిలో మాంసం తింటే పండుగ, పాతదాన్ని దీనిలో కలుపుకోవద్దు. అంటే మాంసం తింటేనే పండుగ అనేది దీనిలో కలుపుకోక నిష్కపటమైనటువంటి వాక్యమును తినిపించే పండుగ, వాక్యమును వినిపించే పండుగ. అంటే ఈ పండుగను ఏమంటారనంటే సత్యవాక్య సభలు పెడతారు చూడండి, సత్యవాక్య సభలు పెడతారు చూడండి, వాటినే వాక్యపు పండుగలు అని అనుకోవడానికి అవకాశం ఉంది. పండుగ చేయండి, ఏడాదికి ఒకసారి, 3 రోజులు చేయండి పండుగను. కానీ నిష్కపటమైన వాక్యమును తినిపించండి. ఎవరికి? మీ చుట్టాలకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, ఎవరెవరిని పిలవాలనుకుంటున్నా వాళ్ళందరికీ తినిపించు.
ఈ పండుగకు ఖర్చు అవుతుంది, అలాగే వాక్యపు పండుగ కోసం కూడా ఖర్చు పెట్టు. ఈ పండుగలో కొత్త వస్త్రాలు వేసుకుంటున్నావు, వాక్యపు పండుగలో కూడా కొత్త వస్త్రాలు వేసుకో. ఈ పండుగలో కానుకలు ఇస్తున్నావు నీ ఆడబిడ్డలకి, నీ ఆడపడుచులకి, వాక్యపు పండుగలో కూడా నీ కుటుంబానికి కానుకలు ఇచ్చుకొని పిలిపించి 3 రోజులు వాక్యాన్ని తినిపించు. ఇది క్రైస్తవులు చేయవలసిన పండుగలు ఇవి. ఈ పండుగలు కూడా మొదటి శతాబ్దంలో పవిత్రంగానే స్టార్ట్ అయినాయి, కానీ తీరా ఇప్పుడు తరాలలో ఏమైందంటే డబ్బు సంపాదించుకోవడానికి ఈ పండుగలను ఏర్పాటు చేస్తున్నారు. సభలు ఎందుకు పెడతారండి? సభలు ఎందుకు పెట్టాలి? అది పండుగ. ఏం పండుగ? ఉన్నది ఉన్నట్లుగా సత్యమును ఒలిచి పెట్టడానికి కొరకు ఒక 3 రోజులు ఏర్పాటు చేసుకొని నీ డబ్బు ఖర్చు పెట్టి, నీ సొమ్ము ఖర్చు పెట్టి, నీ చుట్టాలను పిలిచి, నీ స్నేహితులను పిలిచి, నీ మిత్రులను పిలిచి కూర్చోబెట్టి 3 పూటల బిర్యానీ పెడుతుండాలి. 3 పూటల బిర్యానీ పెడుతుండాలి. ఎలా ఉంటుంది అప్పుడు? అది చేయమని చెప్పారండి, అది చేయమని చెప్పారు. అంటే 3 పూటల భోజనం అంటే తినే భోజనం కాదు. 3 పూటలు కూడా కలిసి చెడిపోనటువంటి వాక్యపు బోధను వాళ్ళకేం చేయాలి? తినిపించాలి. సుమారుగా 2 సంవత్సరాల వరకు మనం కామారెడ్డిలో ఈ పండుగలు చేశాం. ఈ పండుగలకి మీ సంఘం ఆర్థికంగా సహాయం చేసింది. మనం ఏం చేస్తుంటివి? ఆరిటి పండు ఇస్తుంటివి, ఒక్కొక్కసారి ఒక భోజనం పెడుతుంటివి ఉండి ఉన్నట్లుగా. కానీ వాక్యం మాత్రం ఖతర్నాక్. మళ్ళీ 3 రోజుల దాకా అరగని బిర్యానీ పెడుతుంటివి కదా. లోపల ఆ కుటకుట అంటుండే ఒక్కొక్కడికి అది తిన్న తర్వాత. సుమారుగా 2 ఏళ్ళు చేశాం కదా. వాటిని వాక్యపు పండుగలు అంటారు. వాటిని మనం ఆచరించాలి, వాటిని చెయ్యాలి. అది నువ్వు జనవరిలో చేస్తావా, ఫిబ్రవరిలో చేస్తావా, డిసెంబర్లో చేస్తావా నాకు తెలియదు. ఈ పండుగలో కొత్తదనం ఉంది, కొత్త బట్టలు ఉన్నాయి, ధనం ఖర్చు పెడుతున్నావు, మంచి భోజనం పెడుతున్నావు, చుట్టాలను పిలుస్తున్నావు, స్నేహితులను పిలుస్తున్నావు. పండుగ అంటే ఇలా జరుగుతుంది అని చెప్పగలిగిన నీవు ఈ పండుగ ఇందులోకి రావద్దు. పాతదనం, అది పాతది. మాంసంతో పెట్టేది పాతది, కొత్త బట్టలతో పెట్టేది పాతది. ఇప్పుడు దీనిలోకి రావద్దు. కొత్తదానం లేదంటే వాక్యమే తినిపించాలి, వాక్యమే కప్పాలి, వాక్యమే చూపించాలి. వాక్యమే నిష్కల్మషమైన వాక్యపు పండుగలు ఆచరించండి అన్నాడు. అని ఏమన్నాడు? మాసములను లెక్క చేస్తున్నావా? ప్రభు కోసం లక్ష్య పెట్టు. ఆ మాసములో వాక్యపు పండుగ ఏర్పాటు చేయి. దినములను లక్ష్య చేస్తున్నావా? ఆ దినములలో అమావాస్య అని పున్నమని చెప్పి లక్ష్యం చేస్తున్నావా? ప్రభు కోసమే లక్ష్యం చేయి. అది అమావాస్య అయినా, పున్నమైనా, క్రిస్మస్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా పనిచేయి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. అది చేయండి ఆ రోజు అని పౌలు భక్తుడు చెప్పాడు. అందుకే మనం టెక్నికల్గా ఏం చేస్తామంటే అందరు అసొంటోళ్ళము కాదు అంటాం, మళ్ళీ అందరు కూర్చున్నారు కానీ కూర్చుంటాం. మనం క్రిస్మస్ లేదు అంటాం, మళ్ళీ డిసెంబర్ 25 నాడు కూర్చుంటాం. వాళ్ళేమో కేక్ కట్ చేస్తారు, బొమ్మను పెడతారు, చెట్టును పెడతారు, ఎగురుతారు, దుముకుతారు, నాట్యం ఆడతారు, స్వీట్లు ఇచ్చుకుంటారు, నవ్వుతారు, కొత్త బట్టలు వేసుకుంటారు, అలా చేస్తారు. మనం ఏం చేస్తాం? మనము వాక్యం చెప్పుకుంటాం, సంతోషంగా ఉంటాం, ఒకరిని ఒకరు శుభములు చెప్పుకుంటాం, వాక్యము అనే పండుగ ఆచరిస్తాం. వాక్యము అనే పండుగను లక్ష్య పెట్టడం అనేది పాపం కాదు, ఆచారం అనేది. అందుకే క్రిస్మస్ రోజైనా, గుడ్ ఫ్రైడే రోజైనా, ఏ రోజైనా మనం ఎందుకు కూర్చుంటున్నామంటే కూర్చుండే ఆ సమయము, కూర్చుండే ఆ దినము మనము లక్ష్య పెట్టేది వాక్యాన్ని. మనం లక్ష్య పెట్టేది తాతను కాదు, చెట్టును కాదు, సెమిరా మిస్సును కాదు, బర్త్డే అని కేకును కోసుడు. అదే మనకు తేడా ఉన్నటువంటి సత్యం. క్రిస్మస్ చేయరా? క్రిస్మస్ చేయకపోతే నువ్వు అసలు మనిషివే కాదు. క్రిస్మస్ లేదు అంటే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు. దట్స్ మీన్ మన తిరకాసు జవాబు ఎలా ఉంటుందంటే క్రీస్తు ఆరాధన చేయకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. క్రిస్మస్ పండుగ చేయం మేము, క్రిస్మస్ పండుగ చేయం. క్రిస్మస్ పండుగ అంటే కొత్త బట్టలు వేసుకోవడం, ధనం ఖర్చు పెట్టడం, మంచి మాంసం తెచ్చుకోవడం, చుట్టాలను పిలవడం, అందరిని పిలవడం, అందరికి భోజనాలు పెట్టడం, ఇది చేయడం, బేవం అనడం, అరగకపోతే థమ్సప్ తాగడం, అది పండుగ. మనం క్రిస్మస్ చేస్తాం. ఏంటి క్రిస్మస్? వాక్యపు పండుగను మనము చేస్తాం. క్రిస్మస్ వేరు, పండుగ వేరు.
క్రిస్మస్ అనేది క్రీస్తు ఆరాధన, పండుగ అనేది ఆచారములో నుంచి వచ్చింది. ఆచారము క్రైస్తవ్యానికి గాచారం. లక్ష్య పెట్టడం అనేది క్రైస్తవ్యానికి ఆశీర్వాదం. దినాన్ని లక్ష్య పెడుతున్న మనం ఆ దినము వాక్యము కొరకై దాన్ని డెడికేట్ చేయాలి. ఆ దినాన్ని లక్ష్య పెట్టి ఆ దినములో నువ్వు ఖర్చు పెడుతున్న ఆ ఖర్చు వాక్యము కొరకై ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఆలోచించండి, నువ్వు పండుగలో ఎన్ని వేలు ఖర్చు పెట్టావో అన్ని వేలు రేపు సభలు పెడతాను తీసుకురా. అదే మరి పండుగ పేరట ఒక దూడను కోద్దామంటున్నావు, పండుగ పేరట ఒక పొట్టేళ్ళు కోసుకొని తింటున్నావు, అదే పొట్టేళ్ళను అదే తీసుకొచ్చి వాక్యపు పండుగ రోజు కోయి కాదు అంటున్నావు. అంటే అనవసరమైన ఆచారములో నుంచి వచ్చిన దానికేమో ఖర్చు పెడుతున్నాం, అసలు వాక్యపు పండుగ కోసమేమో అది పండుగలా మనము దట్స్ మీన్ దానికి పెడుతున్నంత ఖర్చు ఆ దాన్ని చూస్తున్నంతగా లక్ష్య పెట్టే వాక్యం కోసం చూడు. అది పండుగలాగా ఉండకపోతే నన్ను అడుగు. అప్పుడు మందిరానికి సున్నమేయండి, మీ అందరూ చుట్టాలను పిలుచుకొచ్చుకోండి, మంచి బిర్యానీ వండి ఒక సేవకుని తీసుకురండి, వాక్యములో కలిపి చెరపని సేవకుని తీసుకురండి, కలిపి చెరపని అంశాలు చెప్పించండి. అప్పుడు విన్నవాడికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బిర్యానీ తిన్నట్టుగా. సాక్షాత్తుగా కొన్ని రోజుల క్రితమే నెరవేరినటువంటిది, కొన్ని రోజుల క్రితమే హిందూ సమాజంలో నుంచి వచ్చిన సంగతి చెబుతాను. దుబ్బాక ప్రాంతంలో క్రిస్మస్ ఆరాధన కోసం పిలువబడ్డ నేను అక్కడికి వెళ్ళి ఏదో ఒక అంశాన్ని సత్యాన్ని చెప్పి అందరినీ బాగు చేద్దామని సిద్ధపడి వెళ్ళిన నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సిద్ధపడిన అంశం అసలు ఒక్క ముక్క కూడా నాకు చెప్పే అవకాశం దొరకలే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంఘాలన్నిటిని కూడా ఐక్యం చేసుకున్నారు వాళ్ళు. అలాగే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులందరినీ కూడా ఐక్యం చేశారు. అలాగే క్రైస్తవ్యానికి శత్రువులైనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకుల్ని, డిస్టిక్ లీడర్లను కూడా అక్కడికి పిలిచారు. శాలువా సన్మానం చేసి వారిని కూర్చోబెట్టడానికి. వీళ్ళందరూ కూడా వేదిక మీద చుట్టూ కూర్చున్నారు. పూర్తిగా వేదికనంతా అలంకరించేశారు. నేను వాళ్ళందరినీ చూస్తే ఏం చెప్పాలో అనేది నా ఆలోచన చాలా విస్తుపోయింది. ఇక నేనేమి చాలా పిసుకులో పడిపోయాను. నేను ఏమై వచ్చాను, ఇప్పుడు ఏం కావాలి? ముందే అడిగాను, చర్చిలో చేస్తున్నావా ఆరు బయట చేస్తున్నావా? చర్చిలోనే అన్నాడు. అప్పుడు విశ్వాసుల పులుసు తీస్తా అని నేను అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూర్చున్నారు. సరేలే, నిలబడ్డ తర్వాత ఉంటారా సార్ 20 నిమిషాలంటే మేము ఉండం పోతామంటారు ఎట్లా కదా, ఇట్లా ఉన్నాయన్నట్టు. మొత్తానికి పెద్ద పెద్ద నాయకులు కదా, ఇట్లా పెట్టుకొని వచ్చారు తెల్లటంగిలతోని. సార్ ఉంటారా సార్ 10-20 నిమిషాలు దేవుని వాక్యం చెప్తాను. ఉంటాం సార్ అన్నాడు. ఇక అయిపోయింది నా పని. అప్పుడు యేసుక్రీస్తుని గురించి చరిత్ర భాగములో నుంచి నేను చెప్పిన తర్వాత ఆర్ఎస్ఎస్ లీడరు, బీజేపీ డిస్టిక్ నాయకుడు ఏమన్నాడు తెలుసా? మేము అసలు యేసుక్రీస్తుని గురించి నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా మా జీవితంలో వినలేదు. నువ్వు చెప్పిన దానికి మేము విన్నదానికి చాలా డిఫరెంట్ ఉంది అన్నాడు. మళ్ళీ నాకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. సార్, నేను చెప్పిన దానికి మీరు విన్నదానికి తేడా ఉందన్నారు కదా, నేనేమైనా సొంత మాటలు చెప్పానా, మా గ్రంథంలో ఉన్నాయే చెప్పానా? నువ్వు గ్రంథంలో ఉన్నాయే చెప్పినావు సార్. అట్లా అన్నప్పుడు దేవుడు చెప్పిన దానికి మీరు చూసిన దానికి తేడా ఉందని నమ్మండి సార్ అని చెప్పాను. క్రీస్తు మతస్థాపకుడు కాదు, క్రీస్తు మార్గదర్శి అని మొదలుపెట్టాను. ఎలా వెళ్ళానో ఎక్కడికి వెళ్ళానో నాకు అసలు తెలియదు. అంత ఆశ్చర్యంగా 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత 40 నిమిషాలు కూర్చున్నారయ్యా, ఎప్పుడు లేచిపోతారో అని అంశంలోకి అర్థం అనుకుంటున్నా. మతస్థాపకుడు కాదు, మార్గము చూపించేవాడు. నీవు నిజామాబాద్ నుండి దుబ్బాకకు వస్తున్నప్పుడు దుబ్బాకకు ఈ మార్గం వెళ్తుందా అని చెప్పి నువ్వు ఎవరినైనా అడ్డొచ్చిన వాడిని అడుగుతున్నప్పుడు నువ్వెంత చదువుకున్నావు, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీకు ఏమి తెలుసు అని అన్నీ అడిగి ఈ దుబ్బాక వద్దా అని అడిగావు అనుకో, ఆ దారిన పోయేటోడు ఏమంటాడు? నిన్ను పోపోవయా పోటుగాడా అంటాడు. అంతేనా లేదా? అప్పుడు దారి ఎటు వెళ్తుంది అని వెళ్ళవలసిన గమ్యస్థానానికి వెళ్ళడానికి వాని మతము, కులము, చదువు ఏది అడగకుండానే గమ్యం చేరడానికి ఎలా మార్గం అడిగావో
ఆ గమ్యాన్ని చూపించటానికి, ఆ త్రోవను చూపించటానికి పరలోకము నుండి త్రోవ తప్పిన మనుషుల దగ్గరికి రావాల్సి వచ్చింది అని మొదలుపెట్టి చెప్పిన తర్వాత వాళ్ళు ఎంత తృప్తి పడ్డారో చెప్పరాదు. అది వాక్యపు పండుగ. కేక్ కోస్తే రాలే పండుగ. వాళ్ళొక నూతనమైన సంగతులు వినుట వలన వారు ఆనందపడి, మా జీవితంలో మర్చిపోము సార్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావుగా మాకు తెలియదు, కానీ నువ్వు మళ్ళా రావాలి మా ఊరికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటున్నానంటే మనము వాక్యపు పండుగలు చేయాలి. అది క్రిస్మస్ రోజా, గుడ్ ఫ్రైడే రోజా, అది ఏ రోజైనా పర్వాలేదు, మనం ఆ రోజు వాక్యపు పండుగ చెయ్యాలి. మన చుట్టాలను పిలవాలి, మన బంధువులను పిలవాలి, మన స్నేహితులను పిలవాలి, వాళ్ళకు సత్యమైన వాక్యాన్ని వినిపించాలి. అది మనకు తృప్తి. తిను అని బతిలాడుతావు, నేను రానే పని ఉందనుకో, ఇక నువ్వు రావా, ఇక చూసుకుందాం పో, ఇక నీ ఇంటికి నేను మళ్ళీ చూసుకపో అంటావు. అలాగే వాక్యము కోసం కూడా పిలవగలిగిన వారమై అంతటి ప్రేమతో పిలవగలిగి వాక్యాన్ని వినిపిస్తే అది పండుగ అవుతుంది అని దేవుని వాక్యం చెబుతుంది. దయచేసి దేవుని వాక్యములో యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం ముగిస్తాను. జనరల్ టాపిక్లో నుంచి ముగించబోతున్నాను. అసలు నేను చెప్పాలన్న అంశంలోనికి వెళ్ళలేదు. జనరల్ అంశంలో నుంచి మనము చేయవలసిన పండుగను పరిచయం చేసి ముగిస్తున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం, 66 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినండి. నా మాట కాదు, దేవుని మాట వినండి. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా. మనమంతా యెహోవా వాక్యానికి భయపడటోళ్ళమా, లేక లోకాధికారులు చెబితే భయపడటోళ్ళమా? ఒక ఆయన అన్నాడు నాకు ఫోన్ చేసి, నువ్వు ప్రెసిడెంట్ అన్నా, నువ్వు క్రిస్మస్ బట్టలు వద్దు అవి ఇవి అని ఫోన్లో చెప్తా ఉంటే నిన్ను వాళ్ళు ఎట్లా చూస్తారో తెలుసా రేపు అన్నాడు. రేపు వాడు నాకు అన్నం పెట్టకపోతే నో ప్రాబ్లం అని చెప్పిన, వాడు నా చర్చి మూసేసిన నాకు నో ప్రాబ్లం అని చెప్పిన. నేను భయపడా. చర్చి మూసేది దేవుడా? అక్కడ మనం కూర్చొని పాఠాలు చెప్పుకోవడానికి గది అది అంతే. దాన్ని ఏమో చేసినంత మాత్రం నేను నో ప్రాబ్లం అని చెప్పేసిన. నన్ను అందరూ భయపడిచ్చారు. నువ్వు అట్లా అనకన్నా, నువ్వు అట్లా అనకే, అందరికి కీడవుతుంది అనకన్నారు. నేను అన్న సపరేట్ నోరు మూసుకుంటా, మీరు చూసుకోపోరన్నా. వాడు 75 బట్టలు వచ్చినాయి అన్నాడు, 275 బట్టలు వచ్చినాయి అంటుండే నిన్న మళ్ళీ ఫోన్ చేసి. నీ బట్టలొద్దు, నీ లెక్కద్దు, మేము చేసుకోము సార్, మాకు వద్దు అని చెప్పిన డైరెక్టు. అట్లా అన్నందుకట మళ్ళీ వాళ్ళు అధికారులు మన మీద పగబట్టి ఏమో తీస్తారట పులుసు, భయపడుతుంది. నేను అన్న మీరు వండి తెచ్చుకొని ఏమైనా చేసుకో, నాకు తెలియదు అన్న. అట్లా కాదే, 275 వచ్చినాయి, 275 రాని 475 రాని, మా సంఘంలో అవసరమైన వాళ్ళు తెచ్చుకోండి, నాకు అవసరం లేదు. ఎవరికి భయపడుతున్నాం? వాక్యమునకు భయపడు వారలారా, దేవుని మాట వింటేమవుద్ది? 55వ అధ్యాయం 3వ వచనం చదవండి. వింటేమవుద్ది? ఒక పండుగ కచ్చిర్రు మనోళ్ళు, తాత కుసే మొత్తం వడ్డించిన తర్వాత వస్తీవి. ఆ దేవుడు అంటున్నాడు, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు. మరి వింటావా బ్రతకడానికి? వినవా? నీ ఇష్టం. ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దో చెప్పాను. ఇప్పుడు ఏది చెయ్యాలో చెప్పాను కనుక నీ జీవితంలో ఎన్ని పండుగలకు ఎంత ఖర్చు పెట్టావో, ఎన్ని పండుగలను ఎంత గొప్పగా చూసావో, ఎన్ని పండుగలకు ఏది ఇచ్చావో అదంతా గుర్తుంచుకొని రేపు పెట్టబోయే వాక్యపు పండుగలకు కాలు ముందుకు వెయ్యలేదో ఎలా ఉంటుందో అర్థం చేసుకో. కాబట్టి యెహోవా మాట ఆలకించి వినండి. ఆయన మాట వింటే పరలోకములో బ్రతుకుతాం, పరలోకంలో బ్రతుకుతాం. లేకపోతే పరలోక సంబంధమైన చావు చచ్చిన వాడమై నిత్య నరకములో యుగయుగములు కాలిపోతాం. ఒకడు ధనవంతుడు వచ్చాడు, నిత్య జీవానికి వారసుడు కావాలంటే ఏం చేయాలి? ఇది 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 చేయాలన్నాడు. ముక్కు నోరు మూసుకొని మూలుక్కుంటూ గులుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఏమైంది ఆఖరకు? అచ్చం అలాంటోడే ఎక్కడున్నాడు? నిత్యాగ్నిగుండంలో. మరి ములుక్కుంటూ గులుక్కుంటూ పోయి నిత్యాగ్నిగుండంలో పోతావో, ఇది వాక్యమే అని చెప్పి నమ్మి వాక్యపు పండుగలు చేయడానికి సిద్ధపడతావో, మనల్ని మనమే ఆలోచించుకుందాం. జనరల్గా మాట్లాడాను, కొన్ని విషయాలు మనసులో పెట్టండి. ఈ దినమునకై దేవుడు మనకిచ్చిన సత్యాన్ని ఆలోచించండి. నిత్య జీవానికి వారసులుగా ముందుకు కొనసాగుదాం. అందరూ తలదించి ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. రాజునైతే మంచి ఫలములు ఇవ్వలేను, నేను రాజుగా ఉండడానికి భూమి మీదకి రాలేదు. ఇక 3వదిగా చూడండి,
అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి దేవుణ్ణి మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఇటు అటు ఊగుటకు వచ్చేదనా? ఇప్పుడు మూడవదిగా చూస్తే తీరా మళ్ళీ ద్రాక్షావల్లి దగ్గరికి వచ్చారు. ఈ చెట్లనే ఎందుకు ఉపయోగించుకున్నాడు అనే పాఠం వేరు. ఇప్పుడు నా అంశము నిరాకరించుటకు గల కారణం, ఓడిపోవుటకు గల కారణం అనే అంశాన్ని